హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమిపై తనకి ఎంత ప్రేమ ఉందో తెలియచేయాలి అని ఒక లవ్ లెటర్ రాసి భూమికి ఇస్తాడు. ఇది చదివితే నా మనసులో ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది భూమి అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా అలా భూమి అయితే ఆ లవ్ లెటర్ వైపు చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అలా నిద్రపోతుంది. గగన్ నిద్రపోతున్న భూమి దగ్గరికి వస్తాడు. వచ్చి ఎంతో హ్యాపీగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా భూమికి కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం రూమ్ అంతా డెకరేట్ చేస్తాడనమాట గగన్. డెకరేట్ చేసి అలా ఒక బాంబ్ని పేల్చేసరికి బలూన్ని, ఇంకా బెలూన్ అయితే ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది. భూమి కళ్ళు తెరిచి చూడగానే హ్యాపీ బర్త్డే భూమి అని రాసి ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నైట్ 12 o'clockకి భూమి దగ్గరికి వచ్చి అలా భూమిని విష్ చేస్తూ ఉంటారు. భూమి అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎవరు చేశారో అని అడుగుతుంది. ఇంకెవరు, ఇదిగో గగనే నీకోసం రాత్రనక పగలనక కష్టపడి ఇదంతా చేశాడు అని అనేసరికి ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. వెంటనే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. గగన్ భూమి దగ్గరికి వస్తారు. భూమి హ్యాపీ బర్త్డే అని హక్ చేసుకొని చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ బావా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. భూమి నువ్వు చిన్నప్పటి నుండి ఎంత బాగా నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నావో నాకైతే తెలీదు. మనం భార్యాభర్తలమైన తర్వాత ఇది నీ ఫస్ట్ బర్త్డే కాబట్టి నేను నిన్ను అపురూపంగా చూసుకోవాలనుకుంటున్నాను. నా మనసులో ఉన్న ప్రేమంతా నీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను అని ఎంతో హ్యాపీగా ఇంకా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి గగన్ ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్తారు. అదే టైంలో బయటికి వెళ్ళి భూమి ఏమో ఇంకా పాపం భరతనాట్యం చేస్తూ ఉంటే గగన్ భూమి దగ్గరికి వచ్చి అలా భూమి వైపు చూస్తూ కేక్ని తీసుకొస్తాడు. హ్యాపీ బర్త్డే భూమి, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అని చెప్పి భూమితో కేక్ కట్ చేపిస్తాడు. ఇంకా అలా మార్నింగ్ అవ్వడంతో శారద, గగన్, భూమి, పూరి అందరూ కలిసి గుడికి వెళ్తారు. పంతులు గారు, మా కోడలు భూమి పేరుపై అర్చన చేయండి అని హ్యాపీగా భూమికైతే అర్చన చేపిస్తూ ఉంటారు. భూమితో పాటు సిరిమువ్వ పేరుపై కూడా అర్చన చేయండి, ఇవాళ సిరిమువ్వ బర్త్డే కూడా అని అంటాడు గగన్. ఇంకా శారద భూమి వైపు చూస్తూ, భూమి చూసావా, వాడిని ఇంకా మర్చిపోవటం లేదు కాబట్టి ఒక్కసారి నేనే సిరిమువ్వనని చెప్పచ్చు కదా అని అంటారు. చెప్తానత్తయ్యా, కొంచెం టైం తీసుకొని చెప్తాను అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. అప్పుడే కరెక్ట్గా భూమికి శరత్చంద్ర గుర్తొస్తాడు. ఇంకలా కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. భూమి, అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఏమైంది భూమి అని అడుగుతారు. ఏం లేదు బావా, నాకు నాన్న గుర్తొచ్చాడు అని పాపం బాధపడుతూ ఉంటుంది. ఓ, ఇవాళ నీ బర్త్డే కదా అని అంటారు. అవును బావా, ఎప్పుడు నా బర్త్డేని నాకు పెంచిన అమ్మ నాన్న చాలా బాగా జరిపించేవాళ్ళు. వాళ్ళ ఉన్నంతలోనే వాళ్ళు ఎంతో అంగరంగ వైభవంగా నా బర్త్డేని చేసేవాళ్ళు. కానీ ఇవాళ నా బర్త్డే అని తెలిసి కూడా కనీసం మా నాన్న నాకు కాల్ చేయలేదు, కనీసం హ్యాపీ బర్త్డే అని ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. ఎందుకు బావా, నేను ఎందుకు ఇంత దురదృష్టవంతురాల్ని అని బాధపడుతూ ఉంటుంది భూమి. భూమి, ఏడవద్దు ప్లీజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు అర్థం అవుతుంది, నేను అర్థం చేసుకోగలను. ఒక పేరెంట్ మనల్ని దూరం పెడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా చిన్నప్పటి నుండి మా నాన్నే లోకం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయాడో అప్పటి నుండి ఆ ప్రేమంతా పగలా మార్చుకున్నాను. సరే, నువ్వు మీ నాన్నగారు నీ దగ్గరికి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, అంతే కదా? అయితే ఈవినింగ్ బర్త్డే పార్టీలో నవ్వుతూ శరత్చంద్ర నీ దగ్గరికి వస్తారు, సరేనా అని గగన్ అక్కడిని వెళ్ళిపోతాడు. బావా బావా అని పిలుస్తున్నా వెళ్ళిపోతాడు. బావేంటి ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా బావ అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు. ఒకవేళ బెదిరించా బావా, బెదిరించేటట్టయితే వద్దు అని అంటుంది. బెదిరించేం కాదు, మనస్ఫూర్తిగానే తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడద్దు అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా
చెర్రీ ఇంటికి తిరిగి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకలా చూస్తూ ఉండిపోతే, అత్త ఏంటలా చూస్తున్నావు? ఓ, శవంగా మారినవాడు మనిషిగా ఎలా వచ్చాడనా? మీలాంటి దుష్టులు చంపితే ఈ చెర్రీ చావడు, చెర్రీ అమరేంద్రుడు, గుర్తుపెట్టుకో అని అలా చూస్తూ ఉంటాడనమాట. చెర్రీ సరే ఇప్పుడు ఏం చేయమంటావురా అని అంటారు. ఏం లేదత్తా, మీరు నన్ను పొడిచిన వీడియో నా దగ్గర ఉంది, అది కాకుండా గగన్ అన్నయ్య మిమ్మల్ని బెదిరిస్తున్న వీడియో కూడా నా దగ్గర ఉంది. కాబట్టి ఈ 2 విషయాలు నేను ఇప్పుడే మావయ్యకి చూపించకుండా ఉండాలి అంటే నువ్వు నా కోసమో పని చేయాలి అని అంటారు. చెప్పరా ఏం చేయమంటావు అని అడుగుతుంది. ఏమీ లేదు, ఇవాళ ఈవినింగ్ భూమి బర్త్డే పార్టీని అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ బర్త్డే పార్టీకి మావయ్యతో సహా నువ్వు వెళ్ళాలి. మావయ్య ఒప్పుకోను, కుదరదు అంటాడు. కానీ మావయ్యని నువ్వు తీసుకువెళ్ళాలి అని చెప్తారు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందుకి వచ్చి, శోభ ఇవాటికి నువ్వు చనిపోయి 25 ఏళ్ళు అవుతుంది కదా, నిన్ను మర్చిపోలేకపోతున్నాను శోభ అని అనుకుంటాడు శరత్చంద్ర. ఇంక వెంటనే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తారు. ఏంటి మీరు శోభాచలమ్మ చనిపోయిందని బాధపడుతున్నారా బావగారు? ఇవాళ శోభాచంద్రి చెల్లెమ్మ చనిపోయిన రోజు మాత్రమే కాదు బావగారు, ఇవాళ భూమి, మీ కన్న కూతురు భూమి పుట్టినరోజు. కానీ మీకవి ఆ పట్టవు, ఎందుకంటే మీకు కావాల్సింది మీ ఈగో మాత్రమే కదా. మీకు కావాల్సింది మీ వాళ్ళు కాదు కదా. వాళ్ళు భూమి మీకోసం ఎంత మీ ప్రేమ కోసం మీకోసం భూమి ఎంతలా పోరాడుతున్నా మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది కేవలం అదిగో అక్కడ ఉన్న 1000 కోట్ల ఆస్తి మాత్రమే, కనపడని పరువు మాత్రమే. పరువు కోసం మీ కన్న కూతునే పక్కన పెట్టిన మనస్తత్వం మీది. చి, మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది అని ఏయ్ కేపీ అని అంటారు. చూడండి శరత్చంద్ర గారు, నేను కూడా మీకంటే గట్టిగానే అరవచ్చు, కానీ అరవను. ఎందుకంటే నాకు జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. కన్న కూతుర్ని బర్త్డే రోజు పలకరించేనంత దిక్కుమాల స్థితిలో మీలా నేను లేను, అది గుర్తుపెట్టుకోండి అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. మళ్ళీ వెనక్కి తిరిగి, ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భూమి మీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అని చెప్పి అలా వెళ్ళిపోతాడు. ఇంకా చూస్తూ ఉంటాడనమాట. అలా శరత్చంద్ర అప్పుడే అపూర్వ వస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి బావా, ఇవాళ ఈవినింగ్ మన భూమికి బర్త్డే పార్టీ జరిపిస్తున్నారు కదా, కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి బావా అని అంటుంది. ఏంటి అపూర్వ, నువ్వు కూడా అలాగే అంటున్నావా అని అంటారు. అవును బావా, ఎంతైనా తను మీ కూతురు కదా, అక్కడికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు, ఖచ్చితంగా వెళ్ళాలి బావా అని అంటుంది. నా శోభ కోసం వస్తాను అపూర్వ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. అమ్మయ్య, బావని ఎలాగొకలా ఒప్పించేశాను, హ్యాపీగా ఉంది అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి బర్త్డే పార్టీని గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు గగన్. ఇంకలా భూమి అయితే గగన్ కోసం పాపం చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. శరత్చంద్ర ఏమో అప్పుడే బర్త్డే పార్టీకి వస్తాడు. శరత్చంద్రని చూసి భూమి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న అని భూమి శరత్చంద్రని వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఫోన్ చేసి విషెస్ చెప్పాలనుకున్నానమ్మా, కానీ నా బంగారు తల్లికి డైరెక్ట్గా చెప్తేనే బాగుంటుంది కదా, హ్యాపీ బర్త్డే అని హ్యాపీ బర్త్డే చెప్తారు. నాన్న, మీరు నాకు బర్త్డే విషెస్ చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని పాపం భూమి అయితే అలా మనస్ఫూర్తిగా కరిగిపోతుందనమాట. ఇంకలా శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ హోస్ట్గా చేస్తూ, హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ నా మోస్ట్ లవబుల్ వైఫ్ భూమి బర్త్డే. భూమి చాలా మంచి అమ్మాయి. భూమి చాలామంది ఆశల్ని నిలబెట్టడానికి ఒక డ్యాన్స్ స్కూల్ని పెట్టి చాలామందికి తెలిసిన అమ్మాయిగా అయింది. ద గ్రేట్ శరత్చంద్ర కూతురులా కాకుండా ఒక సాధారణ అమ్మాయిలాగే తన జర్నీని స్టార్ట్ చేసింది మన భూమి అని భూమి కోసం ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటాడు గగన్. అదంతా విని భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా శరత్చంద్ర అపూర్వ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అదంతా చూస్తూ భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా భూమిని దగ్గరుండి అందరి ముందు కేక్ కట్ చేపిస్తాడు గగన్. అదంతా చూస్తూ అపూర్వ చాలా జలస్గా
ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే అపూర్వ పక్కకు వెళ్ళి నించుంటే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తారు. ఏంటి అపూర్వ గారు, మీ కళ్ళతో ఇంత మంచి విషయాల్ని చూడలేకపోతున్నారా? 25 ఏళ్ల క్రితం నా చెల్లెమ్మని పొట్టన పెట్టుకున్నారు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. మీరు ఎంతైనా తెలివైన వారు అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి కేపీ, 25 ఏళ్ల క్రితం నేను శోభాచంద్రని చంపేసిన రోజు ఈరోజే అని బాగానే గుర్తుపెట్టుకున్నావే. అవునులే, ఎందుకు గుర్తుపెట్టుకోవు? అప్పటి నుండే కదా నువ్వు మా ఇంట్లో ఇల్లరికం అల్లుడిగా సెటిల్ అయ్యావు. చూడు కేపీ, ఒకటి నిజం, శోభాచంద్రని ఎలా చంపేస్తానో ఈ భూమిని కూడా అలాగే పైకి పంపిస్తాను. ఇదే దానికి ఆఖరి బర్త్డే అవుతుంది, అది గుర్తుపెట్టుకో అని అనేలోపు అపూర్వ గారు అని గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్. ఏంటి కేపీ, ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పేదానిలో అబద్ధం ఏమైనా ఉందా? నేను చెప్పేది నిజం. ఆ విషయం నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఎందుకంటే బావ ఎప్పటికీ నాకు నాకు కీలు బొమ్మతో సమానం. నేను చెప్పిందే చేస్తాడు, నేను చేసిందే తల వంచి అవును నిజం అంటాడు. అది నేనంటే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర రూమ్లో ఉన్న భూమి దగ్గరికి వెళ్తారు. నాన్న రండి నాన్న కూర్చోండి అనేసరికి అమ్మ భూమి అని భూమి కాళ్ళు పట్టుకుంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. నాన్న ఏం చేస్తున్నారు నాన్న మీరు, లేవండి అని అంటుంది. అమ్మ భూమి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఎన్ని రోజులు నన్ను ఎంత బాధ పెట్టానో నేను అది తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు మాత్రం ఓర్పుతో అన్నీ భరించావు. నా విషయంలో ఎంతో ఎంతో ఓర్పు పట్టావు. నేను నిన్ను ఎంత చీకొట్టినా నీ పట్టును నువ్వు విడవలేదు. ఎప్పటికైనా నేను నిన్ను అర్థం చేసుకుంటానని నువ్వు నిజంగా అనుకున్నావమ్మా. ఆ రోజు వచ్చేసింది, రానే వచ్చేసింది. ఇప్పుడే గగన్ దగ్గరికి వెళ్తాను రామ్మా అని చెప్పి గగన్ దగ్గరికి తీసుకువెళ్ళి, గగన్ చూడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించలేని పాపాన్ని చేశాను. కాబట్టి ఎలా అయినా నిన్ను భూమిని కూతురిగా అల్లుడిగా అంగీకరించాలి అని మనస్ఫూర్తిగా డిసైడ్ అయ్యాను గగన్ అని గగన్ని హక్ చేసుకుంటారు శరత్చంద్ర. ఇంకప్పుడే అపూర్వ, బావా ఏం చేస్తున్నావు అని అడిగేసరికి ఒక్కసారిగా అపూర్వ చెంప పగల కొడతారు శరత్చంద్ర. నోర్మోయ్, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. ఎంత మోసం చేసావు నన్ను, ఎంత ద్రోహం చేసావు నాకు. అంటే నా శోభను చంపేసి నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను మంచి చేసుకొని ఇన్ని రోజులు నన్ను ఇంతలా బాధ పెడతావా? నా కూతురి భూమిని నాకు కాకుండా చెయ్యాలనుకుంటావా అని చెప్పి ఇంకా గట్టిగా అపూర్వ గొంతు పట్టుకుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే అందరూ నాన్న ఏం చేస్తున్నారంటే, లేదమ్మా లేదు, నేను విన్నాను, ఈ రాక్షసి మాటలన్నీ విన్నాను. కేపీతో తను మాట్లాడిన మాటలన్నీ నేను విన్నానమ్మా. విన్నాకే నాకు అర్థమైంది. అది ఏంటంటే ఈ అపూర్వనే నా శోభను చంపేసిందని, నిన్ను నాకు దూరం చేసిందని. ఛీ, నా మీద నాకేదంతా వింటుంటే అసహ్యం వేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పటికీ ఎవ్వరి మాటలు నమ్మను, ఎవ్వరి మాయలో కూడా నేను పడను. నిన్ను గగన్ని అల్లుడిగా కూతురిగా అంగీకరించి నా యావదాస్తి, నీ ఆస్తి, మీ అమ్మ సంపాదించిన ఆస్తి నీకే ఇచ్చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యానమ్మా. రేపే వెళ్ళి వీలునామా రాపిస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్లో ఉండి గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.